పుష్ప ఫస్ట్ లుక్ తగ్గల, పుష్ప టీజర్ ఇంకా తగ్గల, పుష్ప సాంగ్స్ అసలుకు ఎక్కడా తగ్గల. పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తగ్గేదేలా అని ఇక్కడ నుంచి చెయ్యే తీయడం లేదు. మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరం కూడా ఏం స్వామి హిట్ కొట్టిండారు, పార్టీ లేదా? ఓ ఇప్పుడే చెప్పారు ఆవిడ రాయలసీమ అంట. అవునా? ఎంత బాగుందో బుద్ధిగా కూర్చున్నట్టు అసలు నేను చెప్పిన క్యారెక్టర్ బయటకు వస్తుందని. సార్ ముందు మీతో మొదలు పెడదాం. కెప్టెన్ ఆఫ్ ది షిప్, అసలు ఎలా మొదలైంది ఈ ప్రయాణం? దీని బీజం ఎప్పుడు ఆర్యా నుంచి ఆర్యా 2 అప్పుడే నేను తనకి ఇలా యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ చేయాలని గుర్తుందా నీకు? ఇలా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. యాటిట్యూడ్ క్యారెక్టర్ చేయలేదు, మిస్ అయిపోతుంది తెలుగు సినిమాల్లో అనుకుని. అలాగే తనకు కూడా ఇట్లాంటి ఒక రస్టిక్ చేయాలని ఉంది. సో రెండు కలిసి అనుకోకుండా కుదిరినాయి. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక మంచి తనలో ఉన్న మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయో ఐ థింక్ అవి ఒక టోటల్ ఒక ఏమన్నారు దాన్ని, తను ఏదైతే బయట చేస్తుంటాడో లేకపోతే మాతో మాట్లాడుతుంటారో సో అన్నీ కలిపి ఒక స్క్రీన్ పైన తీసుకురావాలని, అంటే ముఖ్యంగా తన పర్ఫార్మెన్స్ సంబంధించిన ఉద్దేశమే ఈ సినిమా సంబంధించి. బట్ కథ ఎలా స్టార్ట్ అయిందంటే ఇలా యాటిట్యూడ్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు మా అన్నయ్య జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఎప్పుడో. సో తను మా అమ్మగారు కొంచెం బిజినెస్లో నష్టపోయినప్పుడు తను రైస్ మిల్లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు అట్లాగే తను కాలు మీద కాలు వేసుకుంటే వాన్ అడిగితే నా కాలు ఈ కాలు నాది, ఈ కాలు నాది, నా కాలు మీద కాలు వేసుకుంటాను అని మా మూడో అన్నయ్య. సో తను చెప్పాడు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అక్కడ కిక్ స్టార్ట్ అయింది. ఓ దిస్ మై స్టోరీ, దిస్ మై క్యారెక్టర్ అని. ఫస్ట్ సీన్లో పోలీస్ స్టేషన్ సీన్లో మీరు ఏదైతే ప్రజెంట్ చేశారో నిజంగా బేసిక్గా హీరోని అంతలా ఇది చేస్తుంటే ఎమోషన్గా ఫీల్ అవుతూ ఉంటాము యాజ్ ఎ ఫ్యాన్స్గా. కానీ మీరు అలా అది తీసుకొని నాకు కాదు ఆడికి అన్నారు చూసారా, లిటరలీ మామూలు విజిల్స్ కాదనమాట, చప్పట్లు, థియేటర్ మొత్తం గోల గోల అనుకోండి. నేను చేయటం అవన్నీ సెకండ్ స్టేజ్. ఫస్ట్ ఎప్పుడు రైటింగ్లోనే బ్యూటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద బ్యూటీ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ రైటింగ్. యాక్టింగ్ ఇస్ అ ఎక్స్టెన్షన్. అసలు ఫస్ట్ ఆయన నాకు చెప్పినప్పుడే స్పెల్ బౌండ్ అయిపోయింది నేను. ఆయన ఒక సింపుల్ పంచ్, ఆ హీరో క్యారెక్టర్ని డిఫైన్ చేసి ఒక పంచ్ చెప్పిన వెంటనే నాకు అసలు క్యారెక్టర్ బేబచ్చంగా ఎక్కేసింది. నాకు అర్థమైపోయింది ఈ క్యారెక్టర్ మాత్రం మనం ఈ క్యారెక్టర్ ఎంత చేస్తే అంత స్కోప్ ఉంది, అండ్ ఎంత స్కోప్ చేయగలిగితే అంత పిండే డైరెక్టర్ ఉన్నాడు. అండ్ నేను అక్కడ పుట్టి ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి పెరిగి నాకే అప్పుడప్పుడు రెండు రెండు పదాలు మర్చిపోతూ ఉంటాను. అలాంటిది మీరు పర్టికులర్గా ఆ స్లాంగ్ని, ఆ యాటిట్యూడ్ని, ఆ బాడీ లాంగ్వేజ్ని అంతలా కంటిన్యూగా ఇన్ని డేస్ క్యారీ చేస్తూ ఎలా సాధ్యమైంది? సెట్లో ఏదైనా ఒక డైలాగ్ పొరపాటున వేరే స్లాంగ్లో చెప్పినా మామూలుగా మాట్లాడేసినా తను వచ్చి మొత్తం లైన్ మొత్తం మార్చేయగలుగుతాను. అంత అలవాటు అయిపోయింది చిత్తూరు. మాట్లాడమనంటే మొత్తం అదే మాట్లాడుతాను. ఏ డైలాగ్ అయినా ట్రాన్స్లేట్ అనమాట ఈ చిత్తూరు స్లాంగ్లో. అదేంటంటే నేనేమనుకున్నానంటే జనరల్లీ ఒక డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ వరకు చెప్పేయచ్చు, ఎలా ఉన్నావు ఏందప్ప ఆ డైలాగ్ కూడా చెప్పేయచ్చు. బట్ సుకుమార్ గారితో నాకు అనిపించింది ఏంటంటే షూటింగ్ స్టార్ట్ చేయకముందే ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్లో డైలాగులు మార్చేస్తారు, ఖచ్చితంగా మారుస్తారు. నేను చరణ్ గారిని అడిగా సుకుమార్ గారు, ఎందుకంటే నేను పనిచేసి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి లాస్ట్ చేస్తుంది చరణ్ గారు కాబట్టి అడిగా ఎలా ఉంటే లేదు ఖచ్చితంగా ఆన్ స్పాట్. నాకు సమంత గారు ఎక్కడో కనిపించినప్పుడు అడుగు చెప్పింది, అమ్మో అసలు పేపర్ అనేది ఉండదు ఆయన లాస్ట్ మూమెంట్లో మార్చేస్తారంటే అంత బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఉంది. అమ్మో అసలు మన డైలాగ్ మీద బ్యాంక్ అవడానికి లేదు, మనకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఎందుకంటే తను ఏ డైలాగ్ చెప్పినా ఇది చెప్పు అని అంటాడు, ఆ స్లాంగ్లో నేను చెప్పగలగాలి. అక్కడ టైం పట్టకూడదు. దాని గురించి ముందు నుంచి డైలాగులు ప్రిపేర్ అవటం వల్ల ఎస్పెషలీ కోవిడ్ లాక్డౌన్లో వీడియో కాల్స్ మీద నెంబర్ ఆఫ్ డైలాగ్ రిహర్సల్స్ చేసాం. సో ఆ 3-4 మంత్స్లో ఎవ్రీడే డైలాగు, ఎవ్రీడే ఆ లాంగ్వేజ్లో ఏం మాట్లాడుతున్నారు, ఆ లాంగ్వేజ్లో మీ ఇలాంటి వాళ్ళు ఒక 3-4 లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళతో పెట్టుకుంటాం, మాట్లాడటం 4-5 మంత్స్ ఎక్కించుకునేసరికి ప్లస్ ఎంత కదా తెలుగే, వేరే భాష కాదు. సో తెలుగులో వేరే డైలెక్ట్ కాబట్టి ఐ థింక్ విత్ ఇన్ 4 months ఐ కుడ్ అండర్స్టాండ్. ఓకే ఒక చిన్నగా ఇంప్రొవైజ్ చేయాల్సి వస్తే ఇంప్రొవైజ్ చేసేయచ్చు. ఐ థింక్ దట్ హెల్ప్. ఇప్పుడు సపోజ్ డైలాగ్లో కొన్ని ఉంటుంది, ఇట్రారా ఉందనుకో డైలాగ్, ఇట్రారా నువ్వు జరుగు యాడ్ చేయాలి, ఇట్రారా వరకే ఉంటుంది. మనకు ఫ్లోలో నువ్వు జరుగు అని చెప్పాలంటే మనకు లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సో నేను ఇంప్రాంప్టు కొన్ని ఉంటాయి, దెన్ అది లాంగ్వేజ్ తెలియకపోతే సో దా విషయంలో మాత్రం అసలు ఆయన ఇంత అంటున్నారు కానీ ఆయన ఫుల్ నేర్చేసుకున్నారు డైలాగులు. అంటే ఆయన లాంగ్వేజ్ నేర్చేసుకున్నారు, డైలాగులు కాదు, డైలాగులు ఆయనే.
అండ్ బేసిక్గా బన్నీ గారి సినిమా అంటే ఖచ్చితంగా పాటలు సూపర్ డూపర్ హిట్, అందులో 2-3 పక్కా బ్లాక్ బస్టర్లు ఉంటాయని మాకు తెలుసు. దట్టు ఇంకా దేవిశ్రీ గారి కాంబినేషన్ ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టేశారు. ఆల్రెడీ మీ కాంబినేషన్ మా అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఇది ఈ కథ చెప్పగానే మీకేం అనిపించింది ఫస్ట్? ఫస్ట్ ఏంటంటే సుకుబాయ్తో సినిమా అంటేనే ఫస్ట్ ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోద్ది. ఒక పక్కన ఏమేమి ఛాలెంజెస్ వస్తాయో అనే ఒక క్యూరియాసిటీ కూడా స్టార్ట్ అయిపోద్ది. బికాస్ యూ ఆల్వేస్ కమ్స్ అవుట్ విత్ సంథింగ్ అన్ఇమాజినబుల్ అండ్ అన్ప్రెడిక్టబుల్ యాక్చువల్లీ. సో అలాగే పుష్ప కథ ఇంకా మళ్ళీ నేను సుకుబాయ్ బన్నీ అనేటప్పటికి ముందే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్ ఆర్యా 2 దాని తర్వాత నేను బన్నీ గారు చేసాం మధ్యలో తప్ప కొన్ని సినిమాలు మేము ముగ్గురం కలిసి చేయాల. సో ఇంకా అది వచ్చినప్పటికి ఏంటంటే అసలు అంటే చిన్నపిల్లలు హాలిడే తీసుకెళ్తున్నాం అంటే అలా ముగ్గురు ఫోన్ చేసి డార్లింగ్ మళ్ళీ చేస్తున్నాం అది ఇది ఇంకా ఏంటి కథ ఇంకేం తెలియదు మాకు ఫస్ట్ అంత ఎగ్జైట్మెంట్ అయిపోయింది అనమాట. సో అప్పుడు సుకుబాయ్ వచ్చి కథ చెప్పిన వెంటనే ఇంకా నేను ఫ్లాట్ బికాస్ రంగస్థలంకే సుకుబాయ్ మనం వి సా అనదర్ డైమెన్షన్ ఆఫ్ సుకు, అంటే మోర్ దెన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఒక లవ్ ఇది ఉంటుంది, దానికి ఒక వేరే మాస్ ఒక నరేషన్లోకి వచ్చి ఒక దాంతోపాటు ఒక స్టోరీ. ఇంకా పుష్పకి వచ్చేటప్పటికి నాకైతే అసలు మైండ్ అసలు ఐ వాజ్ లైక్ ఏంటిది ప్రతి సీన్ చెప్తుంటే అసలు ఐ గాట్ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీ డైలాగ్ అండ్ ఎవ్రీ సీన్ అనమాట. సో తను నాకు ఇది కూడా డిస్క్రైబ్ చేసింది బన్నీ లుక్ ఎలా ఉంటుందని హీ డిస్క్రైబ్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ పోస్టర్ ఎలా ఉందో అలా ప్రతిదీ హీ డిస్క్రైబ్ నాకు ఇలా ఉంటుంది. దాని తర్వాత అగైన్ ద ఇంప్రూవైజ్డ్ లాట్ దట్ ఈస్ డిఫరెంట్ అండ్ వన్స్ వాళ్ళిద్దరు కలిసిన తర్వాత వేరే మ్యాజిక్ చేస్తారు. కానీ ఓవరాల్గా ఇలా ఉంటాడు, మనం ఇప్పటివరకు చూసిన బన్నీలా కాదు, ఒకలాగా యూనో రగ్గెడ్గా మురికిగా ఏంటి క్యారెక్టర్ అలా స్టార్ట్ మురికి అని ఎందుకంటే నేనంటే స్టార్ట్స్ లైక్ కూలీ కదా అలా ఇలా అంటే వీ హెవెంట్ సీన్ బన్నీ లైక్ దట్ కదా అలా. కానీ ఆ పర్ఫెక్ట్ పిక్చర్ ఫామ్ అయింది నాకు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సింగ్ దట్ వి 3 హ్యావ్ కదా. నాకు ఆ పర్ఫెక్ట్ పిక్చర్ ఎందుకు ఫామ్ అయిందంటే ఈయన ఏం చెప్పినా ఆయన చేసేస్తారు నమ్మకం అది నాకు. సో ఫైనలీ వాట్ ఎవర్ హీ సేస్ చేయకపోతే మళ్ళీ రాదు కదా, ఒకరు సూట్ అవ్వలేదన్నా కూడా రాదు. సో ఈయన వదలడు ఆయన వదలడు ఇద్దరు అంతే. సో ఐ వాజ్ లైక్ సో దేర్ దట్ ఎగ్జైట్మెంట్ స్టార్టెడ్. ఇంకా ఆ తర్వాత ఇంకా ఒక్కొక్క సిచ్యువేషన్కి ఇందులో చూసే ప్రతి సాంగ్ కూడా మీరు చూస్తే ఏది కూడా అవుట్ ఆఫ్ క్యారెక్టర్ ఉండదు. దో ఇట్స్ అంత మాస్ కమర్షియల్ ఫిల్మ్ అండ్ వీ హ్యావ్ బన్నీ ఆన్ హూమ్ వీల్ ఎక్స్పెక్ట్ డాన్సెస్ అన్నీ ఉన్నా కూడా ఏ సాంగ్ లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ ఏది అవుట్ ఆఫ్ ఇది వెళ్దో. అలాగే ఫైనల్గా బన్నీ చేసినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాకుండానే హీ డిడ్ ఎవ్రీ మూమెంట్ ప్రతి స్టెప్ కూడా. సో అవన్నీ తలుచుకున్నప్పుడు మాకు ముందే ఎగ్జైట్మెంట్ వి వర్ ఏబుల్ టు సీ ఆల్ దోస్ ఈవెన్ బిఫోర్ ఇట్ వాజ్ మేడ్ బికాస్ ఆఫ్ హిస్ నరేషన్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ ఎగ్జైట్మెంట్. సో ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ విత్ దీస్ 2 people అగైన్. ఐ ఫీల్ హిస్ క్యారెక్టర్ ఎక్సైటెడ్ ఆల్ ఆఫ్ us. యా ఎగ్జాక్ట్లీ. ఆయన ఎత్తుకున్న క్యారెక్టర్ శాండల్వుడ్ బ్యాక్ డ్రాప్లో ఒక పుష్ప అనే ఒక వ్యక్తి కథ ఇది. సో ఐ థింక్ దట్ క్యారెక్టర్ తన యాటిట్యూడ్ తన ఫస్ట్ నుంచి నేను చేయకముందే ఆయన చెప్పిన విధానంలో నేను చూస్తాను దాన్ని. పుష్ప టైటిల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పుష్ప అనగానే ఇదేందబ్బా అమ్మాయి పేరు పెట్టారు, ఫ్లవర్ పేరు ఇది ఫస్ట్ అట్లా అనుకున్నాము. తర్వాత ఆ డైలాగ్ వచ్చిన తర్వాత థియేటర్లో చూసిన తర్వాత పుష్ప అంటే ఫ్లవర్ కదా సాఫ్ట్ అవుద్ది అనేది కొంతమంది డెఫినెట్లీ ట్రై ఇలా పేరు పెట్టిన తర్వాత మీలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు అంటే వచ్చి డైరెక్టర్ గారు చెప్పారు ఇలా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా అంటే సాఫ్ట్ అవుతుందేమో అనుకుంటున్నా అంటే ఎవరికి ఆ డౌట్ రాకుండా డైలాగ్ వేద్దామని అప్పుడు వేసారు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా ఫైర్. అసలు ఆ ట్విస్ట్ ఏంటి సార్, వేరే లెవెల్ అంతే మామూలుగా లేదు. సో దాని గురించి మాట్లాడుకుంటే సో దాని బిహైండ్ స్టోరీ ఇది ఏదైనా హీరోయిక్ మూమెంటే. ఈ సినిమా చెప్పినప్పుడు అంటే ప్రతి సీన్ హై 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 ప్రతి సీన్ హై ఉంటుంది అని అనుకున్నప్పుడే తన కథ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాను. ఇది ప్రతి సీన్ లేస్తూనే ఉంటుంది అలాగే ఇలా అని చెప్తాను. మీది అండ్ శ్రీవల్లి క్యూటెస్ట్ లవ్ స్టోరీ. అసలు ఈ క్యారెక్టరైజేషన్ వీడి యాటిట్యూడ్ ఇలా ఉంటుంది అని చెప్పిన వెంటనే నాకు ఓవరాల్ యాటిట్యూడ్ గురించి మాట్లాడడం కానీ లవ్ స్టోరీ ఫస్ట్లో డీటెయిల్గా ఎప్పుడు చెప్పలేదు. లవ్ స్టోరీ జస్ట్ ఉంటుంది, ఒక అమ్మాయిని ఇష్టపడతాడు అని అంతే చెప్పారు. తర్వాత ఐ థింక్ షూటింగ్ స్టార్ట్ అవ్వక కొద్ది రోజుల ముందు లవ్ ట్రాక్ చెప్పారు మొత్తం సినిమాలో ఇలా ఉండబోతుంది లవ్ ట్రాక్ అని. నేను అసలు స్పెల్ బౌండ్ అయిపోయాను. అంటే అసలు నాకు నచ్చింది అంటే అంత పుష్ప అంత పవర్ఫుల్ క్యారెక్టరు ఒక అమ్మాయి విషయంలో కొంచెం అమ్మాయి విషయంలో ఎంత ఇన్నసెంట్గా ఉంటాడనే విషయాన్ని నాకు చాలా చాలా నచ్చింది. అండ్ నేను యాక్చువల్లీ నేను కొంచెం భయపడింది కూడా అదే, ఎందుకంటే ఇన్నసెన్స్ ఉండాలి, పవర్ పోకూడదు. ఇది పుష్ప క్యారెక్టర్ పవర్ ఉంటుంది కదా, మరీ దిగిపోకూడదు, బట్ అమ్మాయికి వంగాలి. సో ఐ థింక్ దట్ క్యారెక్టర్ డిజైనింగ్, ఆ ఇద్దరి మధ్య జరిగిన లవ్ స్టోరీ, ద హోల్ డిజైన్ ఇట్ సెల్ఫ్ వాజ్ సూపర్. అండ్ జెన్యున్లీ ఆ అమ్మాయికి నాకు బాగా సపోర్ట్ చేసింది. వెన్ కమ్స్ టు పర్ఫార్మెన్స్.
ఒక అమ్మాయి కంఫర్ట్ ఇవ్వలేదంటే మనం చేయలేం. నేనైతే చేయలేను. సో నాకెప్పుడు నా కౌంటర్ యాక్టర్ పర్ఫెక్ట్ ఉంటే, నా కౌంటర్ యాక్టర్ నాకు సపోర్ట్ చేయగలిగితే నేను బాగా చేయగలను. సో మై పర్ఫార్మెన్స్ లాట్ ఆఫ్ ఇట్ డిపెండ్స్ అపాన్ మై కౌంటర్ యాక్టర్. నాకు నిజంగా పర్ఫార్మెన్స్కి ఏదైనా పేరు వచ్చిందంటే అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఇస్ ద డైరెక్టర్. ఆఫ్టర్ ద డైరెక్టర్ ఇస్ దర్ ఎనీబడి ఎల్స్ హూ ఐల్ గివ్ క్రెడిట్ టు, ఇట్స్ ఆల్ మై కౌంటర్స్. నాకు చిన్న కౌంటర్ ఇచ్చోళ్ళైనా, నాకు కేశవ్ అయినా, నాకు హీరోయిన్ అయినా, ఎవరైనా కూడా నేను మంచి అంటే ఒక మంచి ఆర్టిస్ట్ సీన్ లేపేస్తుంది. సో అది నా గొప్పతనం కాదు. జెన్యున్లీ ఇది నేనేదో హ్యూమిలియేటర్ టైంలో కూడా చెప్పాను, తను కాంప్లిమెంటరీ డార్లింగ్, తను చూడు అంత బాగా చేసినప్పుడు నాకు కూడా ఎక్సైట్మెంట్, నాకు రిథమ్ వస్తుంది అని. అండ్ నేను ఇప్పుడు ఏదో అవతల ఆర్టిస్ట్ రిథం లేకపోతే ఎంత చేసినా మన అవతల చేయలేరు. ఎంత మంచి ఆర్టిస్ట్ అయినా సరే అవతల వాళ్ళు ఆ రిథం లేకపోతే, ఇద్దరు సేమ్ ఫ్రీక్వెన్సీలో లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. అండ్ గివ్ క్రెడిట్ టు ది అదర్ యాక్టర్స్, ఎస్పెషలీ శ్రీవల్లి. షీ పుల్డ్ ఆఫ్ ద రోల్ వెరీ వెరీ వెల్. అంటే నేను ఒక డిగ్లామరస్ రోల్ చేస్తాను కదా, ఆ పర్ఫార్మెన్స్ ఇస్ నథింగ్ బట్ మైండ్ సెట్. ఒక మంచి మైండ్ సెట్ ఎలా ఉందో పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. నేను భయపడా, అమ్మాయి నేను గ్లామర్గా ఉండాలి అని అనుకుంటుందా, లేదంటే ఆల్ అవుట్ వెళ్ళిపోద్దా అని. బట్ జెన్యున్లీ షీ వెంట్ ఆల్ అవుట్. డైరెక్టర్ గారు నమ్మి షీ వెంట్ ఆల్ అవుట్ అండ్ షీ డిడ్ వెరీ వెల్. అండ్ దేవి గారు, బేసిక్గా మీ మ్యూజిక్ లిరిక్స్ అలా సెట్ అవుతాయా? లిరిక్స్కి సెట్ అయ్యేలాగా మీరు మ్యూజిక్ చేస్తారా? ఆయన ఫస్ట్ లిరిక్స్ సెట్ చేస్తారు, ఆ తర్వాత మ్యూజిక్ సెట్ చేస్తారు. యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైం ట్యూన్ చేస్తుంటారు, లిరిక్ రాస్తారు. లేదంటే ట్యూన్ చేసినప్పుడు నాకు కొన్ని మ్యాక్సిమం నాకు ఏదైనా వర్డ్స్ వచ్చేస్తాయి రఫ్గా, అది పెట్టి కొన్ని చేస్తాం, లేదా అవి మారుస్తాం. అలా జనరల్గా సాంగ్స్ చేసినప్పుడు. కానీ సుక్కుబాయిది నాది బోస్ గారిది కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటి తెలుసా, నిజంగానే చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా మా ముగ్గురికే తెలియదు లిరిక్ ఫస్ట్ ట్యూన్ చేసామా, ట్యూన్ ఫస్ట్ లిరిక్ చేసామని. ఇట్స్ లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. ఇలాగే కూర్చునే చేస్తాం పాట. ఇప్పుడు కూడా కీబోర్డ్ మీద కూర్చునేది చేస్తుంది లేదు. సడన్గా బోస్ గారు ఏదో వర్డ్ చెప్తారు, లేదా ఒక లైన్ చెప్తారు, దానికి వెంటనే నేను ట్యూన్ పాడతా, అరే బాగుందని ఆ మీటర్లో నెక్స్ట్ లైన్ చెప్తారు. లేదా నేను ఊరికే పడతాను ఏదో పాడతా, దానికి ఆయన లిరిక్ చెప్తారు, అరే బోస్ గారి లిరిక్ చాలా బాగుంది, నెక్స్ట్ లైన్ ఈ మీటర్లో పట్టుకు. అలా నిజంగా మా ఏ పాట కూడా ఇప్పటివరకు ఎప్పుడు చేసామో మాకు తెలియదు. అయిపోయిన తర్వాత అరే భలే ఉంది కదా తెలియదు అనుకుంటాం మేము, ఏదో వేరే వాళ్ళు పాటలాగా. బోస్ గారు అంటే గుర్తుకొచ్చింది, ఇవాళ మధ్యాహ్నం నాతో బోస్ గారు, అంటే బోస్ గారు నాకు ఆర్య సినిమా నుంచి రాస్తున్నారు, మేము ఎప్పుడన్నా హలో హలో అనుకుంటుంటాం. ఇవాళ బోస్ గారు నాతో, నేను ఎప్పుడు బోస్ గారిని అలా చూడలే. అంటే నేను ఎగ్జాజరేట్ చేయలేను, నేను బోస్ గారు ఎప్పుడో అలా చూడలే. అంటే సినిమా చూసి ఆయన 25 minutes మాట్లాడారు. నేను చెప్పలేను, అది ఇంక నేను ఒక్కనే జాయ్తో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చెప్పిన దాంట్లో మాత్రం అసలు ఆయన సార్ ఇంకా ఒక ఆర్టిస్ట్ని